తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం తొందరలోనే బయటకు వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 15 రోజుల్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల లోపు, అంతకంటే ఖచ్చితంగా చెప్పాలంటే బడ్జెట్ సమావేశాల లోపే పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువు తీరుతుందని పార్టీ పెద్దలు విశ్వసిస్తున్నారు. బంపర్ ఆఫర్ దక్కేదెవరికన్న ప్రశ్నలకు సమాధానం దొరకడానికి ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రితో కలుపుకొని మంత్రివర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 6 ఖాళీలున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతానికి మంత్రి లేరు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్కటే సీటు గెలవడం సామాజిక సమీకరణాల ప్రకారం ప్రాధాన్యమివ్వాల్సి ఉండడంతో తొలి విడతలో ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయి మంత్రివర్గంతో వెళ్లేందుకే సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకనే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేని వారికి క్యాబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియ కూడా వేగవంతమైంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మల్లు రవిని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్వయానా సోదరుడు అని మర్చిపోకూడదు. ఇంతవరకు అవకాశం రాని జిల్లాలకు, ఛాన్స్ దక్కని సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న స్థానాల్లో కనీసం 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కుతాయని బహిరంగంగానే చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం గట్టిగా పనిచేసే సత్తా ఉన్న వారిని అమాత్య పదవి వరించబోతోంది. ఈసారి విస్తరణలో 3 బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానమిస్తారని చెప్తున్నారు. ఓసీలకు 1-2 స్థానాలు రావచ్చు. అదే జరిగితే బీసీలకు 1 మంత్రి పదవి తగ్గుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఎస్టీ కోటా బాలునాయక్, ఎస్సీ విభాగంలో వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. వాటికి శ్రీహరి, ఊర్లపల్లి శంకర్ను బీసీ కోటాలో చేరుస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మల్రెడ్డి రంగారెడ్డిల్లో ఒకరికి బర్త్ ఖాయమని అంటున్నారు. నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్సాగర్ రావు, మదన్ మోహన్కు అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని అంటున్నారు. రాహుల్ గాంధీ కోటాలో తాజా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరు కూడా వినిపిస్తోంది. నిజానికి 6 బర్తులకు 20 మంది వరకు పోటీ పడుతున్నారు. దాంతో మంత్రివర్గ విస్తరణ కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. మరోపక్క ప్రొఫెసర్ కోదండరాంకు కూడా మంత్రి పదవి ఇస్తారా, లేక వేరే ఏదైనా పదవి ఇస్తారా అన్నది కూడా ఇంకా తేల్లేదు. ఏదైనా ఫిబ్రవరి 10 లోపే తేలిపోతుందని మాత్రం నమ్మకంగా చెప్పొచ్చు. అంతవరకు ఖాయం. subscribe to KTV Telugu KTV Telugu channel.